అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు అని కాకుండా బాధ్యతాయుతంగా తన ఎన్నికల కమిషనర్ విధుల్ని నిర్వర్తించారు ముఖేష్ కుమార్ మీనా. ఎన్నికల కమిషనర్గా ఆయన పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గానే పనిచేశారు. చివరికి పల్నాడులో జరిగినటువంటి ఘర్షణల సందర్భంలో ఎదురైనటువంటి అంశం, ఎమ్మెల్యేని అరెస్ట్ చేయమని చెప్పి ఇప్పుడు మాజీ అయ్యారు, అరెస్ట్ చేయమని ఇచ్చినటువంటి ఆదేశం, కేసు నమోదు చేయమని ఇచ్చినటువంటి ఆదేశం కూడా చూసాం. ఆ స్థాయిలో నిష్పక్షపాతంగా పనిచేశారంటూ ఆయన్ని తెలుగుదేశం అభినందించడం కూడా చూసాం. నాయకులు వెళ్ళి అభినందించడం, సన్మానించడం కూడా. ఇప్పుడు 3 డైరెక్ట్ ఐఏఎస్ల పేర్లు పంపాలని చెప్పి రాష్ట్రానికి సంబంధించి ఈసీఐగా ఆయన్ని రిలీవ్ చేస్తున్నారు. దీంతో మీనా సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుని రిలీవ్ చేయమని చెప్పి కోరడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. సీఈఓ స్థానంలో కొత్త వాళ్ళని నియమించేందుకు ఈసీఐ ఆదేశాలతో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి, టిట్కో ఎండి శ్రీధర్ పేర్లను పంపించారు. ఈ 3 అధికారులు కన్ఫర్డ్ ఐఏఎస్లు కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ జాబితాను వెనక్కి పంపించింది. వాళ్ళ స్థానంలో డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ అధికారుల పేర్లతో జాబితా పంపించమని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం 1-2 రోజుల్లో కొత్త జాబితాను పంపిస్తుంది. పంపించిన తర్వాత మీనాని వెనక్కి తీసుకుంటారు. మీనా ఇప్పుడు మంచి పోస్టింగే వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు.